హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న గుడి హైదరాబాద్ నాంపల్లి నుండి కిలోమీటర్ దూరంలో అబిడ్స్లో ఉంటుంది. ఈ గుడి పేరు ఇస్కాన్ టెంపుల్. ఇస్కాన్ టెంపుల్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రపంచంలోని ప్రజలందరికీ స్వీయ సాక్షాత్కారం యొక్క విశ్వ నియమాలు మరియు దైవ చింతన గురించి పరిచయం చేయడం. తద్వారా ప్రజలు ఐకమత్యం, శాంతి, ఆధ్యాత్మిక ప్రయోజనాలని పొందుతారని వీళ్ళ ఉద్దేశం. 1966 న్యూయార్క్లో మొదలైన ఈ సంస్థ 400 ఆలయాలతో ఇప్పుడు ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. ప్రపంచంలో నలుమూలల నుండి ప్రజలు ఈ సంస్థలో చేరి శిష్యరికం చేస్తూ ప్రజలకి సేవ చేస్తున్నారు. ముఖ్యంగా భగవద్గీత, వేదాలు, భాగవతం, మహాభారతానికి సంబంధించిన పుస్తకాలను వీళ్ళు సరఫరా చేస్తుంటారు. ఈ ఇస్కాన్ సంస్థ ప్రపంచానికి బోధించే విషయాలను ఈ ఆలయం చూస్తూ వినండి. జీవితంలో అన్నీ ఉన్న వ్యక్తికి కూడా సంతృప్తి లేదు. ఎందుకు ఈ అసంతృప్తి? ఈ అసంతృప్తికి కారణం ఏంటి? మనకి డబ్బు ఉంది, కుటుంబం ఉంది, బాధ్యతలన్నీ తీరినా సరే ఇంకా ఏదో వెలితి. ప్రతిరోజు అసంతృప్తిగానే రోజు గడుస్తుంది. ఏదో ఒక వినోద కార్యక్రమాలతో మనసుని సంతృప్తి పరచడమే జీవితం అయిపోయింది. మనిషి తెలివైన వాడు కదా, ఈ మనసే అసంతృప్తికి కారణం అని తెలుసుకుంటాడు. అసలేంటి మనసు? ఈ మనసు ఒక అనంతమైన కోరికల నిలయం. మనిషి తన ఇంద్రియాల ద్వారా కావాలనుకున్న సుఖాలన్నింటినీ మనసు నిలువ చేసుకుంటుంది, ఆ పైన ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న మనిషి తన మనసుని అదుపు చేయాలనుకుంటాడు. రోజు అదుపు చేస్తూ ఉంటాడు. క్రమేణా మనసుని అదుపులో ఉంచడమే జీవితం అయిపోయింది. ఈ ప్రక్రియ ద్వారా మనిషికి విసుగొచ్చేసింది. తనను తాను ఇలా ప్రశ్నించుకుంటాడు, ఇవన్నీ అనుభవించడానికి కాకపోతే ఎందుకు ఈ జీవితం? ఈ లోకం నాకు సంతృప్తి ఇవ్వనప్పుడు ఎందుకు ఈ లోకం? అసలు ఈ లోకం ఏర్పడటానికి కారణం ఎవరు? ఈ మనసు, ఈ దేహం ఏర్పడటానికి కారణం ఏంటి? ఈ లోకాన్ని ధారణ చేస్తున్న శక్తి ఏమిటి? ఒకవేళ ఒకే శక్తి ఈ లోకం ఏర్పడటానికి కారణం అయితే ఆ శక్తికి ఏం కావాలి? తను ఎందుకు ఇలా చేస్తుంది? ఇలా ప్రశ్నలతో నిండిపోయిన మనిషి తను ఎంతో కష్టపడి సమాధానాలు కూడా సేకరిస్తాడు. తాను ఇలా చెప్తున్నాడు, ఆలోచనల సమూహమే మనస్సు. తన ఆలోచన స్థితికి అనుగుణంగానే ఈ దేహం నడుస్తుంది. ఈ ఆలోచనల్ని క్రమంగా తగ్గిస్తూ శూన్యం చేసిన రోజు మనస్సు ఆగిపోతుంది. తదుపరి దేహం కూడా ఆగిపోతుంది. ఈ ఆలోచన శూన్య స్థితిని ముక్తి లేదా మోక్షం అని హిందువులు అంటారు. మనిషి దేహాన్ని విడిచే నాటికి మనసులో ఆలోచనలు ఇంకా ఉన్నట్లయితే మనిషి చనిపోయినా సరే తన మనస్సు మాత్రం జీవంతోనే ఉంటుంది. ఆ మనసులో ఉన్న ఆలోచనలు మరియు ఈ లోకంలో తాను చేసిన పనులు, అంటే తాను ఆచరించిన కర్మలను ఆధారం చేసుకొని ఆ మనిషి నూతన దేహాన్ని ధరిస్తాడు. మంచి ఆలోచనలతో పుణ్యకర్మలను ఆచరించిన మనిషి మరలా తాను మనిషిగా దేహాన్ని ధరించే అవకాశం ఉంది. పాపకర్మలను ఆచరించిన చెడు ఆలోచనలతో ఉన్న మనిషి తాను జంతువు లేదా ఏదైనా క్రిమికీటకంగా దేహాన్ని ధరిస్తాడు. ఇక్కడ ఒక విషయం గమనిస్తే మనిషి తన మనసు కాదు, దేహము కాదు. మరి తన ఉనికికి సాక్ష్యం ఏంటి? తాను ఎవరు? ఈ ఆలోచన శూన్య స్థితే తాను. ఈ స్థితికి వేదాలు పిలిచే పేరే ఆత్మ. ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అంటే సర్వశక్తి. శక్తికి అర్థం శక్తి సృష్టించబడింది కాదు. సృష్టికి అర్థం జడమైన జనన మరణ సమూహం.
శక్తి అంటే స్వయంభు, తానుగా అలా ఉంది అంతే. అందువల్లే ఈ శక్తి జడం కాదు. ఈ ఆత్మని కత్తితో కోయలేం, నీళ్లతో తడపలేం, అగ్ని దహించలేదు, గాలి ఆర్పలేదు. ఆత్మ నాశనం లేనిది. కృష్ణ పరమాత్మ తాను అవసరమైనప్పుడు దేహాన్ని ధరించగలడు, తాను వచ్చిన పని అయిపోయిన తరువాత దేహాన్ని త్యజించగలడు. మనిషి కూడా తన ఆత్మని గ్రహించి తన శక్తిని ఏంటో తెలుసుకొని తన మనసుని గెలిచి ఈ అసంతృప్తి, వేదన మరియు జనన మరణ చక్రం నుండి ముక్తి సాధించవచ్చు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఓం నమ శివాయ.